ములుగు జిల్లా ఏటూరు నాగరం కేంద్రంగా ఆదివాసీ సాంఘిక సంస్థల ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఎస్టీ జాబితా నుండి లంబాడి సమాజాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ వందలాది ఆదివాసీ సంఘాల ప్రతినిధులు నేడు ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. ఉదయం ఏటూరు నాగారం వై జంక్షన్ లోని వీర యోధుడు కొమరం భీం విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా ఐటీడీఏ కార్యాలయంకు కాలినడకన సాగారు. సందర్భంగా పాల్గొన్న వేలాది మంది ఆదివాసులు నినాదాలతో మారుమ్రోగించారు. అనుకోని పరిణామాలు చోటు చేసుకోకుండా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాలతో పోలీసులు భారీ సంఖ్యలో వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహించారు. ర్యాలీ మార్గం అంతా కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు. సైలెంట్ ఉండండి. పిఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 332 విరుద్ధంగా వచ్చినటువంటి లంబాడీలకు ఎస్సీ రిజర్వేషన్ నిలుపుదల చేయాలని చెప్పేసి మెయిన్ డిమాండ్ తో ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ఉద్యమంలో లంబాడీలను ఎస్సీగా చేయట్లేదని చెప్పేసి పక్క రాష్ట్రం నుండి వచ్చినటువంటి లంబాడీలు అక్కడ బీసీలుగా ఎస్సీలుగా ఓసీలుగా ఉన్న వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఎస్టీ అని చెప్పేసి ఏ రిజిస్ట్రేషన్ ద్వారా ఎస్టీగా ఉన్నామని చెప్పేసి ఈ ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళ మొత్తం కూడా మన రిజర్వేషన్ కొల్లగొడుతున్నారు. అదే విషయం మీద ప్రభుత్వ అధికారులకు కూడా మొత్తం తెలుసు. కానీ వాళ్ళు తెలిసి కూడా వాళ్ళ రాజకీయ ఒత్తిడి వలన ప్రభుత్వాల ఒత్తిడి వలన కానీ ఈ ప్రభుత్వ అధికారులు మనం అడుగుతూనే న్యాయం చేస్తారన్న సంగతి మీరు మర్చిపోకూడదు. మనం అడగకపోతే మనల్ని వీళ్ళే అంతం చేస్తారన్న సంగతి కూడా మర్చిపోవద్దు. ఎవరు కూడా ఏ ప్రభుత్వ అధికారి కూడా మనకు సహకరించే పరిస్థితి లేదు. మనమంటే వాళ్ళకి చిన్న చూపు అంతరానితనంగా భావిస్తారు. అదే లంబాడా కమిటీ అయితే మొత్తం మెడల మీద వేసుకుని తిరుగుతారు. అంటే వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తారు, ఉద్యమాలు చేస్తారని భయపడతారు. మనం ఇప్పటివరకు ఉద్యమం చేయలేదు కాబట్టి మనం అంటే అది కదా భయం లేదు. కనుక మనం మన సమస్యను అడగాలంటే ఖచ్చితంగా మనం వెళ్ళాలి. ఉద్యమం చేసుకుంటూ మన సమస్య అడగాలి. అదేవిధంగా ఈరోజు ఐటీడీ ఏటూరు నగరం ముందు భారీ ప్రదర్శన ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. లంబాడీలు చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితాలో తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 1,32,000 మంది ఉన్న లంబాడీలు ఈరోజు మేము 20 లక్షల మంది ఉన్నాం, 60 లక్షల మంది ఉన్నాం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. వీళ్ళు మహారాష్ట్రలో ఉన్న బీసీలు, కర్ణాటకలో ఉన్న ఎస్సీలు, ఛత్తీస్గఢ్లో ఉన్న ఎస్సీలు, రాజస్థాన్లో ఉన్న ఓసీలు విపరీతంగా ఎస్టీ రిజర్వేషన్ కోసం తెలంగాణ ప్రాంతానికి వచ్చి ఇక్కడ విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు, రాజకీయ అవకాశాలు మొత్తం కూడా అనుభవిస్తున్నారు. ఆదివాసులు వాళ్ళతో పోటీ పడడానికి తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళకి విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఆదివాసులు నష్టపోతున్నారు. కాబట్టి వెంటనే లంబాడీలు ఎస్టీ జాబితాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు వలసలు అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు నాగపూర్లో ట్రైన్ ఎక్కి బెల్లంపల్లిలో దిగితే కాయిరబ్బి అంటే ఎస్టీలు అయిపోతున్నారు. నాందేడ్లో ట్రైన్ ఎక్కి నిజామాబాద్లో దిగితే కాయిరబ్బి అంటే ఎస్టీలు అయిపోతున్నారు. విపరీతంగా వలసలు వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అక్రమంగా వలసలు వస్తున్నారు. కాబట్టి చట్టబద్ధతలో లంబాడీలను వెంటనే ఎస్టీ జాబితాలు తొలగించాలని చెప్పేసి ఆదివాసీ సంఘాల జేసీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఊట్నూరు ఐటీడీ ముందు, భద్రాచలం ఐటీడీ ముందు, మల్లన్నూరు ఐటీడీ ముందు కూడా మేము ధర్నా కార్యక్రమాలు, భారీ ముట్టడి కార్యక్రమాలు కొనసాగిస్తాం. అదేవిధంగా దశలవారి ఉద్యమాన్ని కూడా కొనసాగిస్తాం. స్థానిక ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఆదివాసీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ తీర్మానం చేయకపోతే ఎమ్మెల్యేల ఇంటికి కూడా ముట్టడించడానికి మేము కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. జై ఆదివాసీ. బ్రదర్ వెనక్కి రండి. కొద్దిగా జరగండి, కొద్దిగా జరగండి.
వెనక్కి రా. ఆదివాసి హక్కులకి తూట్లు పొడిచిన లంబాడల్లో ఎక్కడో లంబాడల్లో ఎక్కడో షెడ్యూల్డ్ తెగల్లో కలిపి గత 49 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలను దగా చేస్తా ఉన్నాయి. ఈ 49 సంవత్సరాలుగా ఆదివాసీలు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, అనేక రకాల రాజకీయంగా కూడా నష్టపోవడం జరిగింది. దీనిపైన 2000 సంవత్సరం నుంచి ఆదివాసీలంతా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమంగా ఎటువంటి చట్టబద్ధత లేకుండా గిరిజనేతరులని, బీసీ కులాలని ఎస్టీ జాబితాలో కలిపినప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఎందుకు వాళ్ళని ఎస్టీ జాబితా నుంచి తొలగించలేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే గారు తెల్ల వెంకట్రావు గారు, సోయం బాబురావు గారు సుప్రీంకోర్టులో కేసేస్తే సోయలేని సోయం బాబురావు గారు, తెలివిలేని తెల్ల వెంకట్రావు అని చెప్పేసి రవీంద్ర నాయక్, సంజీవ్ నాయక్, సీతారాం నాయక్ లాంటి వాళ్ళు మరి విమర్శలు చేస్తా ఉన్నారు. మేము ఒకటే అంటున్నాం, ఈ రోజు సంజీవ్ నాయక్ గాని, సీతారాం నాయక్ గాని, ఈ రోజు మీకు చట్టబద్ధత ఉంటే మీరు ఎందుకు రోడ్లెక్కి ధర్నాలు చేస్తా ఉన్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు రాజ్యాంగ పద్ధతి ఉంటే ఈ రోజు మీరు ఎందుకు రోడ్లెక్కి ముఖ్యమంత్రిని కూడా ఈ రోజు భయపెట్టించేటటువంటి, బ్లాక్మెయిల్ చేసేటటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చిందని మేము ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ తెల్ల వెంకట్రావు గారు ఆనాడు ఎంసెట్ రాసి ఎంబీబీఎస్ చదివిండు, తర్వాత ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిండు. ఆయన సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తి, తెలివైనటువంటి వ్యక్తి, సామాజిక అవగాహన కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తిని తెలివిలేని తెల్ల వెంకట్రావు అని మా శాసనసభ్యుల్ని విమర్శించారు. కాబట్టి లంబాడాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీకు ఏ చేతనైతే దమ్ముంటే మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించండి. న్యాయస్థానాన్ని ఆశ్రయించి మీ చట్టబద్ధతను నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.